మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. స్వార్థంతో పరుగులు తీస్తున్న రోజులు ఇవి. హెల్ప్ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే అవతలి వారు ఎటుపోతే మనకేంటి, మనం బాగుంటే చాలు అనుకునేవారు మరికొందరు. కానీ ఇవేమి లెక్క చేయట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం చెందిన ఒక వ్యక్తి వేసవి తాపానికి గొంతు ఆరగిపోయి నీటి కోసం, దాహం కోసం ఎదురు చూస్తూ సతమతం అవుతున్న కొత్తగూడెం ప్రజల వాస్తులకి గొంతు తడుపుతున్నారు రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్. ఇంటి వద్దనే స్వయంగా మజ్జిగను తయారు చేస్తూ కొత్తగూడెం పట్టణ వాసులకి మజ్జిగను సరఫరా చేస్తున్నారు. చలివేంద్రాలకు విభిన్నంగా కొత్త ఆలోచనతో తన వయస్సుని, ఎండని లెక్క చేయకుండా తన 2 వీలర్ బండి మీద 2 క్యాన్లు అమర్చుకొని వాడ మెయిన్ రోడ్లు కానీ కాకుండా వాడలు ప్రతి వాడ తిరుగుతూ మజ్జిగని పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయన దగ్గరే ఉన్నాం, వారితో మాట్లాడదాం రండి. బాబాయ్ నమస్తే. నమస్కారం అండి. ఎక్కడ బాబాయ్ మీది? మాది బాబు క్యాంప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఏం చేస్తుంటారు మీరు? నేను గతంలో సింగరేణిలో పనిచేశానండి. 32 సంవత్సరాలు చేసి నేను 2015లో ఉద్యోగ విరమణ పొందానండి. అప్పటి నుంచి ఏదో సమాజ సేవ కోసం నా వంతు కర్తవ్యంగా ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 4-5 సంవత్సరాలు చేస్తున్నానండి ఈ కార్యక్రమం. అమ్మ నాన్న కూడా ఏదో నీకు దొరికిన దాంట్లో ఒక 100-50 ఖర్చు పెట్టి ఈ విధంగా చేయమని చెప్పారు. అలాగే నాకు వచ్చిన దాంట్లో నుంచి కొంత డబ్బు అమౌంట్ తీసి ఈ ఎండాకాలంలో ఈ మజ్జిగ, చల్లటి మంచినీరు ఇస్తూ ఉంటానండి. అందరికీ కొంచెం చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది దాతలు కూడా దయతలిచి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు కూడా బోర్డు మీద సూచిస్తూ ఉంటానండి. చూస్తూ ఉంటాను. ఎప్పుడు రిటైర్ అయ్యారు మీరు? 2015లో నేను సింగరేణిలో పనిచేస్తూ ఉత్తమ కార్మిక అవార్డు గ్రహీతనండి. నాకు పనిచేసినందుకు సింగరేణి గుర్తించి చక్కటి పని కార్యక్రమం చేశాను. ఎన్నో కావాల్సినటువంటి బావిలో కావాల్సినటువంటి సామాన్లు చేసి ఇచ్చాను. అది గుర్తించి యాజమాన్యం వారు నాకు 2015లో జనవరి 26 తారీఖున నాకు ఉత్తమ కార్మిక అవార్డు ఇచ్చారండి. అది ఇప్పుడు కూడా నా ఇంట్లో అట్లే ఉందండి. ఈ మజ్జిగైనా ఇంకేమైనా పంపిణీ చేస్తారా? ప్రతిరోజు ఒక క్యాన్లో చల్లటి మంచినీరు, అలాగే ఒక మజ్జిగ క్యాన్లో పెట్టుకొని వీధి అలాగే పోస్ట్ ఆఫీసు, బస్ స్టాండు, అలాగే రైల్వే స్టేషన్ తిరుక్కుంటూ పాదాచారులకు, ఆటో వాళ్లకు, ఇంకెవరైనా ఆపి మరి నడవలేని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటానండి. ఈ మజ్జిగలో ఏమేమి తీసుకుంటారు, ఏమేమి కలుపుతారు? అంటే వేసవి తాపానికి కొన్ని కలిపితే మంచిది అంటారు కదా, వీటిల్లో మజ్జిగ ఒకటైనా ఇంకేమైనా కలుపుతారా? లేదు సార్, పెరిగిన మజ్జిగ కొట్టుకొని దాంట్లో నిమ్మరసం, నిమ్మకాయ రసం, అలాగే అల్లం రసం, అలాగే కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు వేస్తూ మంచిగా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే వేసవి తాపానికి ఈ 5 వస్తువులు కూడా చల్లదనాలు ఇస్తాయండి. ఇదంతా ఎక్కడ తయారు చేస్తారు? మీ ఇంటి దగ్గర తయారు చేస్తారు? ఇక్కడ నా భార్య నాకు సహకారం ఇస్తారండి. నాకు ఆమె తోడ్పాటు ఉండటం వల్లే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వర్తించగలుగుతున్నానండి. ఈ ఎండ అనేది ఎవరికైనా ఎండే, మరి మీరు దీనికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటానండి. చల్లటి మంచిలు తాగుతారు. అలాగే తొందరగా క్యాన్లు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పోస్ట్ ఆఫీస్ సెంటరు, అలాగే గణేష్ టెంపుల్ గారు ఇచ్చేసి తొందరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను సార్. మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఎండకి? మంచినీళ్ళు తాగుతానండి. నా దాంట్లో దగ్గర ఉన్నటువంటి మజ్జిగ తాగుతాను సార్. మజ్జిగ తాగి కొద్దిగా సేద తీర్చుకుంటాను. అలాగే వస్తూ ఉంటారు. అలాగే నా బండి చూడంగానే జనం కూడా దగ్గరకు వచ్చి బాబాయ్ అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు సార్? 11:30 నుంచి 12:30, 1 గంట దాకా అండి. రోజుకి ఎన్ని క్యాన్లు? రోజు 2 క్యాన్లు. ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ నాకు ఓపిక ఉంటే ఇంకోసారి కూడా పెడతానండి. ఎవరైనా దాతలు ఉన్నారా, లేకపోతే మీ స్వయంగా? దాతల సహకారం ఉందండి. కొంతమంది దాతలు నేను కూడా ఈ పెరుగు బకెట్లకి, వాటర్ గ్లాసులకి సహాయం చేస్తాను అంటారండి. అలాంటి వాళ్ళ పేరు ఈ మధ్యకాలంలో డాక్టర్ వెంకటరమణ గారని షుగర్ వ్యాధి నిపుణులు వారు కూడా పిలిచి నాకు కొన్ని రోజులు నేను మీకు అమౌంట్ ఇస్తానండి, దుర్గారావు గారు కొద్ది చేయమని చెప్పారండి. అలాగే ఆ బోర్డు మీద వారి పేరు కూడా సూచించారండి. మీరు చూసే ఉంటారు. విలేకరులందరూ నమస్కారం. చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4-5 సంవత్సరాలు సార్. అంటే రిటైర్డ్ అయిన దగ్గర నుంచా, లేకపోతే? రిటైర్డ్ అయిన తర్వాత కొద్ది దూరం వేరే పని చేసుకున్నాను. ఆ తర్వాత ఈ సమాజ సేవ కోసం మాధవ సేవ చేస్తున్నాను సార్. మీరు ఇదేనా ఇంకేమైనా పని చేస్తూ ఉంటారా? పని చేస్తూ ఉంటానండి. చిల్లర పనులు, వీధి వ్యాపారం చేస్తూ ఉంటానండి. వీధి వ్యాపారిగా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ వారు గుర్తించి మాకు గవర్నమెంట్ సహకారం ఇస్తే ఇంకా కొద్ది మంచి పనులు, ఇంకా కొద్ది పేదవాళ్ళకి అన్నదానం కానీ, అలాగే ఉదయం పూట ఏదో చల్లదనం, చలికాలంలో టీ కూడా ఇస్తానండి. అప్పుడప్పుడు కూడా చలికాలంలో టీ ఇస్తానండి. కేట్లీ నా బండికి కట్టుకొని బస్ స్టాండ్ పక్కన పడుకున్నటువంటి పేదవాళ్ళకి, బిచ్చగాళ్ళకి ఉదయం పూట 4-5 గంటలకు టీ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయండి.